అందరికీ నమస్కారం అండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. సామాజిక మాధ్యమాల్లో మరీ ముఖ్యంగా ప్రజా సంఘాలు కానివ్వండి, లేకపోతే అత్యంత పేద ప్రజలు ఎవరైతే ముస్లిం సమాజానికి చెందినటువంటి వారు ఉన్నారో, వాళ్ళందరూ కూడాను సామాజిక మాధ్యమాల్లో చాలా కంటిన్యూయస్‌గా అడుగుతున్నటువంటి అంశం దుల్హన్ పథకం. కేవలం ప్రజా సంఘాలు లేకపోతే ఎవరైతే పేద ప్రజలున్నారో. కానీ వాస్తవానికి ఈ దుల్హన్ పథకం గురించి మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఎవరిదయ్యా అంటే కనుక ఏదైతే ప్రతిపక్షాలున్నాయో వాళ్ళు దీని గురించి మాట్లాడాలి. దుల్హన్ పథకం కానివ్వండి, అదేవిధంగా ఏదైతే విదేశీ విద్యా పథకం. ఇప్పుడు మీకు ఈ దుల్హన్ పథకము మరియు విదేశీ విద్యా పథకం. ఈ దుల్హన్ పథకం అనేది 2015 సంవత్సరంలో దీన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అప్పటి ప్రభుత్వం ఉన్నప్పుడు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. దాదాపు 3.5 సంవత్సరాలు ఈ పథకం కంటిన్యూయస్‌గా ఎస్టాబ్లిష్‌మెంట్‌లో ఉన్నప్పుడు 48,686 మంది దీని ద్వారా లబ్ధి చెందారు. 50,000 రూపాయలు ఎటువంటి కండిషన్స్ లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని అమలు చేశారు. అదేవిధంగా చూసుకుంటే కనుక దాదాపు కొన్ని వేల మంది విదేశీ విద్యా పథకం ద్వారా కూడాను లబ్ధి చెందారు. కానీ ఈ రెండు కూడాను ఎప్పుడైతే ప్రభుత్వం మారుతుందో 2019లో దీని తర్వాత దీని గురించి ఎవరు కూడాను ప్రస్తావన తీసుకొని రారు. కనీసం దీనిపై ఎవరు కూడాను మాట్లాడరు. ఈ దుల్హన్ పథకంపై మరియు విదేశీ విద్యా పథకంపై రెండింటిపై కూడాను మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి చాలా స్పష్టంగా కోర్టు తలుపులు తట్టి అక్కడి నుంచి మనం ఆర్డర్ తీసుకొచ్చి ఎన్ని ఉంటారు తలవంపులు రావాలో అన్ని తలవంపులు వచ్చిన తర్వాత అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాస్ట్ లో అంటే 2024 కన్నా కొంచెం ఒక 6 నెలల బిఫోరు ఈ రెండు పథకాలని కూడాను అమలు చేసి జస్ట్ కంటి తుడుపు చర్యగా మొత్తం 5 సంవత్సరాలు ఈ 3.5-4 సంవత్సరాల్లో టీడీపీ ప్రభుత్వం దాదాపు 48,686 మందికి దుల్హన్ పథకం అనేది ఇస్తే వీళ్ళు ఇచ్చింది కేవలం 2,000 మందికి. అది కూడా ఏంటంటే 10వ తరగతి నిబంధనలు ఇంకో అనేకమైనటువంటి నిబంధనలు అయ్యి పెట్టేసి దీన్ని మొత్తం కూడాను గందరగోళం చేశారు. కానీ ఈ రోజున ఈ పథకం గురించి మాట్లాడేటటువంటి ఎక్కడా కూడాను వీళ్ళు మాట్లాడారు. ఎస్, ఇప్పుడు 2024 ఏదైతే మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టోలో ఈ దుల్హన్ పథకం ₹1,00,000 ఇస్తాము అని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా ₹1,00,000 వితౌట్ ఎనీ కండిషన్ మనం దీన్ని ఇస్తాము అని చెప్పేసి అమలు చేస్తామని చెప్పి ఇచ్చారు. అదేవిధంగా ఈ విదేశీ విద్యా పథకాన్ని కూడాను మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా అమలు చేస్తామని చెప్పారు. కానీ 2024 సంవత్సరంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితులు అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నట్టు మొత్తం రాష్ట్రం మొత్తం కూడాను చిన్న భిన్నం అయిపోయినటువంటి పరిస్థితి. రాష్ట్రం మొత్తంలో కూడాను ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైన అయిపోయినటువంటి పరిస్థితి. ఇది మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఇది ఒక్కటి రావట్లేదు అని చెప్పేసి మనం గొగ్గలు పెడుతున్నాం. కానీ వాస్తవానికి చూసుకుంటే కనుక మీరు చూసుకుంటే మైనార్టీ విద్యార్థుల భవిష్యత్తుకి ఆశాకిరణంగా వచ్చినటువంటి ఏదైతే పథకం ఉందో ఆ పథకం పేరే సూపర్ 6 లో ఇచ్చినటువంటి వాగ్దానం తల్లికి వందనం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి ఏదైతే ఫిగర్స్ ఉన్నాయో ఇవి కేవలం మైనార్టీ విద్యార్థుల కోసం ఖర్చు పెట్టినటువంటి ఖర్చు గురించి నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ మీరు చూసుకుంటే కనుక 2025-26 సంవత్సరానికి సూపర్ 6 తల్లికి వందనకి లబ్ధిదారులు వచ్చేసి 4,97,893 మంది విద్యార్థులు దీని ద్వారా లబ్ధి పొందితే ఖర్చు చేసింది అక్షరాల 647.26 లక్షల రూపాయలు. అంటే 647,26 లక్షల దీనికి ఖర్చు చేయడం జరిగింది. మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే మొత్తం 5 సంవత్సరాల్లో కూడాను కలుపుకొని ఒక సంవత్సరం ఏదో కరోనా వల్ల ఇవ్వకుండా దానికి ఎగ్గొట్టేశారు. ఈ 4 సంవత్సరాలు కేటాయించినటువంటి ఏదైతే వీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి అమ్మఒడి వారు కూడాను ప్రతి ఇంటికి తిరిగి ఇంట్లో ఎంతమంది అయితే ఉందో వాళ్ళని అంతమందికి ఇస్తామని చెప్పేసి లేకపోతే ఇద్దరికి ఇస్తామని చెప్పేసి కొన్ని చోట్ల స్వయాన వైఎస్ భారతిరెడ్డి గారు కూడాను ప్రచారం చేశారు. కానీ తీరా చూస్తే సీన్ కట్ చేస్తే ఏంటంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటికి ఒక్కళ్ళ చొప్పునే ఇచ్చారు. కానీ ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే ఒక తల్లి తండ్రికి పుట్టినటువంటి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడాను ఈ యొక్క తల్లికి వందనం లబ్ధి చేకూర్చడం జరిగింది. ఇది చాలా స్పష్టంగా అందరికీ తెలుసు. ఈ రోజున మనకి తెలిసినటువంటి ఇంకో అంశం ఏంటంటే ఎందుకు ఈ ఫిగర్ ఇంత ఎక్కువగా పెరిగిందంటే కనుక మనకి అందరికి కూడాను తెలిసిందే. సహజంగా ఏంటంటే
మైనారిటీల్లో, ముస్లిమ్స్లో వారి యొక్క సంతానం ఎక్కువగా ఉంటుంది. 2 కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉంటారు. మన దగ్గర ఉన్నటువంటి లిస్ట్ చూసుకుంటే కనుక 6 పిల్లలు ఉన్న వారికి సైతం కూడాను తల్లికి వందనం 6 వచ్చినటువంటి దాఖలాలు కూడాను ఉన్నాయి. కాబట్టి ఇటువంటి బహుత్తరమైనటువంటి ఈ పథకాన్ని అమలు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దీని గురించి ఎవరు మాట్లాడరు. ఈ రోజు మీరు ఇంకోసారి నేను రిపీట్ చేస్తున్నాను, 4,97,893 మంది, అంటే దాదాపు 5 లక్షల మంది విద్యార్థులకు గాను 647,26,26 లక్షల ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. అదే విధంగా మీరు చూసుకుంటే కనుక అదే సూపర్ 6 లో కాకుండా మనకి ఇచ్చినటువంటి ఇంకో హామీ ఏంటంటే మన ఏదైతే ఇమాం మరియు మౌజల్ల యొక్క గౌరవ వేతనాలు దాదాపు సంవత్సరానికి వచ్చేసి 90 కోట్ల రూపాయలు వాళ్ళకి ఖర్చు అవుతుంది. 5,000 మసీదులు ఇమాములు మరియు మౌజు ఇమాం గారికి వచ్చేసి 10,000 రూపాయలు, మౌజన్ గారికి వచ్చేసి 5,000 రూపాయలు, 15,000 రూపాయలు చొప్పున ఇది అమలు చేయడం జరుగుతుంది. అదే విధంగా మీరు చూసుకుంటే కనుక సిఈడిఎం మైనార్టీలకు చేసినటువంటి సిఈడిఎం సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ మైనార్టీస్ ద్వారా టెట్కి తొలిసారిగా 1,500 మంది ఆన్లైన్ కోచింగ్ ద్వారా ఎంపికైతే నూతనంగా రూపొందిన సిడిఎం యాప్ ద్వారా డిజిటల్ లెర్నింగ్ సదుపాయం కూడాను దీంట్లో కల్పించడం జరిగింది. అదేవిధంగా విద్యలో సాంకేతిక విప్లవం శ్రీకారం చుట్టినటువంటి నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్న సంగతి కూడాను మనం ఈ సందర్భంగా మర్చిపోకూడదు. అదేవిధంగా ఇంకోటి చూసుకుంటే కనుక రీసెంట్ గా వచ్చిన స్పెషల్ డిఎస్సి కేటాయించినటువంటి ఘనత కూడాను గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. ఇందులో మీరు చూసుకుంటే కనుక ఇటీవల తీసుకొచ్చినటువంటి ఏదైతే డిఎస్సి ఫలితాలు ఉన్నాయో మొత్తం రాష్ట్రంలో దాదాపు 16,700 మంది ఎంపికైతే కనుక దాంట్లోంచి 1,650 మంది ముస్లింలు ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. అంటే రాష్ట్రంలో జనాభా చూసుకుంటే కనుక 9% ఉంది, కానీ ఇక్కడ మీరు ఉపాధ్యాయులుగా ఏదైతే గవర్నమెంట్ జాబ్ ఉందో ఆ జాబ్ తీసుకున్నటువంటి వాళ్ళు పర్సంటేజ్ చూస్తుంటే కనుక 11% ఉంది. అంటే ఇంతమంది 1,650 మంది ముస్లిం కుటుంబాలు ఈ రోజున స్థిరపడటానికి అవకాశం దొరికింది. కనీసం ఏ ఒక్కరికైనా కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి దాఖలాలు డిఎస్సి ద్వారా మీరు ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? లేవు. ఇందులో ఇంకో అంశం, వాటిలో పాటు 500 మంది సిడిఎం ద్వారా కోచింగ్ తీసుకొని వాళ్ళందరూ కూడాను విజయం సాధించారన్న సంగతి కూడా ఇంకా చాలా స్పష్టంగా తెలియజేయవచ్చు. అదే విధంగా ఎన్టీఆర్ భరోసా నేనే వెళ్ళి అందరికి కూడాను పెన్షన్లు ఇచ్చొస్తే ఒక 10 మందికి ఇస్తే కనుక దాంట్లోంచి 2-3 ముస్లిం మహిళలు, ముస్లిం ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళకి కూడాను పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఇందులో మీరు చూసుకుంటే ఎన్టీఆర్ భరోసా ద్వారా 3,31,944 మంది ముస్లిం లబ్ధిదారులు ఉంటే కనుక వారికి అయినటువంటి ఖర్చు 2,861.27 లక్షల కోట్ల రూపాయలు ఇది మొత్తం కూడాను ఖర్చు అయిందన్న సంగతి కూడాను మనం ఒకసారి గమనించాలి. ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి ముస్లిం కుటుంబానికి కూడాను ఆర్థిక భరోసా అనేది దొరికింది. అదే విధంగా మీరు చూసుకుంటే కనుక మైనార్టీల సంక్షేమానికి 203.69 కోట్ల రూపాయలు విడుదలైంది. ఏమండి ఏమైంది ఇది అంటే కనుక మీరు గత ప్రభుత్వ హయాంలో ఏం చేశారంటే పిఎంజేవీకేవై మరియు పిఎం వికాస్ కోసం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చినటువంటి 500 కోట్ల రూపాయలు మీరు మొత్తం కూడాను డైవర్ట్ చేసేసి ముస్లిం మైనార్టీల నోళ్లలో మీరు మట్టి కొట్టారు, వాళ్ళ కడుపు మీద కొట్టారు. కాబట్టి ఆ 500 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి ఏదైతే యూసీ అంటారు, యూసీ అంటే యూటిలిటీ సర్టిఫికెట్, ఆ యూటిలైజేషన్ సర్టిఫికెట్ మీరు ఇవ్వకపోవటం వల్ల స్పష్టంగా కేంద్రం నుంచి మనకి రావాల్సినటువంటి నిధులు రాలేదు. ఈ డబ్బులు మొత్తం కూడాను వాటికి రిటర్న్ చేసి ఇప్పుడు కొత్త పథకం మన న్యాయ మరియు మైనార్టీ శాఖ మంత్రి వర్యులు ఆయన స్పష్టంగా మళ్ళా 997 కోట్ల రూపాయలకి నూతనంగా ఒక బడ్జెట్ అనేది తయారు చేసి కేంద్రానికి ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం అమౌంట్ కూడా రిటర్న్ చేశారు. ఇవన్నీ కూడాను దేనికోసం? ఇవి ఉన్నటువంటి ప్రాంతాలు మైనార్టీలు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ, ఐఐటి, పాలిటెక్నిక్, అదేవిధంగా హాస్టల్ బిల్డింగ్స్, అంగన్వాడీ బిల్డింగ్స్, అదేవిధంగా హెల్త్ సెంటర్స్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం. కమ్యూనిటీ హాల్స్ అంటే మీకు మన షాదీఖానాల కోసం అని చెప్పేసి వీటన్నిటిని కూడాను కేటాయించడం జరిగింది. అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక సూపర్ 6 లో ఇంకొక పథకం పేరే దీపం పథకం. ఆ దీపం పథకం ద్వారా సిలిండర్స్ దాదాపు 199.5 కోట్లు, అంటే 199.5 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి ఎంతమంది లబ్ధిదారులు అంటే దాదాపు 6,08,318 మందికి గాను 2025-26 సంవత్సరానికి గాను ఇంతమంది ముస్లిం, నేను ఇది మాట్లాడుతుంది కేవలం ముస్లింల గురించి. అదేవిధంగా ఇన్ని అంశాలు మొత్తం కూడాను తీసుకొచ్చిన తర్వాత ఈ రోజున ప్రతిసారి కూడాను మాట్లాడేటప్పుడు దుల్హన్ పథకం మరియు విదేశీ విద్యా పథకం గురించి మాట్లాడుతున్నారు. దుల్హన్ పథకం ఇచ్చినటువంటి వాళ్ళకి మీరు తాతకి దగ్గులు నేర్పిస్తారా? ఇవ్వకుండా పోతారా? ఖచ్చితంగా ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ దుల్హన్ పథకం కానివ్వండి, అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక ఏదైతే విదేశీ విద్యా పథకం కానివ్వండి. కాబట్టి ఎన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుంటే కనుక
ఇవన్నీ కూడాను ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ముస్లిం మైనారిటీలకు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు. ఇందులో భాగంగానే దుల్హన్ పథకం కూడాను ఖచ్చితంగా వస్తుంది. అది ఇవ్వకుండా అయితే ఉండరు అన్న నమ్మకం ఎవరికైతే ఉంటుందో వారికి అందరికి కూడాను ఆ నమ్మకం ఉంది. కానీ ఇదే ఆసరాగా పెట్టుకొని ప్రతిసారి పదే దుల్హన్ పథకం అని చెప్పేసి మాట్లాడటం కూడాను సరైన పద్ధతి కాదు. ఈ దుల్హన్ పథకం కోసం మన గౌరవ న్యాయ మరియు మైనార్టీ శాఖ మంత్రివర్యులు కానివ్వండి, పెద్దలు ఎన్ఎండి ఫారూక్ గారు కానివ్వండి, అదేవిధంగా మన మైనార్టీలో ఉన్నటువంటి నాలాంటి చైర్మన్లో ఇంకా మన ముష్తాక్ అహ్మద్ గారు కానివ్వండి, లేకపోతే హసన్ బాషా గారు కానివ్వండి, మన వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు కానివ్వండి, ఇంకా ఇతరత్ర నాయకులు అందరూ, అదేవిధంగా మనకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్ గారు కానివ్వండి, అటు షాజాన్ బాషా గారు కానీ, వీళ్ళందరూ కూడాను కంటిన్యూస్ గా దీనికి డిమాండ్ చేస్తూనే ఉన్నారు. కానీ ప్రతిసారి కూడాను మేము దీన్ని తీసుకొచ్చి మేము ప్రజల ముందు పెట్టేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి దుల్హన్ పథకం అసలు తీసుకొచ్చినటువంటి దాఖలాలు ఎవరివయ్యా అంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. ఆయనే గతంలో ఇచ్చారు, ఇప్పుడు కూడాను ఆయనే ఇస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.